72 ఏళ్ళు దాటాయి, 80 ఏళ్ళు కూడా దాటాయి. ఇంకా జీవితం ఎలాంటిదండి? స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్ లాంటిది, ఇంకా తిరగదు. నువ్వు స్టూల్ వేసుకుని రెక్కలు తిప్పేయకూడదు, ఇక్కడ తిరగదు, అయిపోయి. కొంచెం ఈ చెవి కూడా వినపడితే, ఇప్పుడు 2 చెవులు వినపడ్డాయి, ఏం చేసావు? భాగవతం విన్నావా? దరిద్రపు కథలన్నీ విన్నావు. ఇక్కడ ఈ మధ్య కొంచెం చూపు తగ్గింది, చాలా తగ్గుతాయి, ఊరుకో. ఇంకా మళ్ళీ ఆపరేషన్లను మొదలెట్టక. నేను చిన్నకురాడువా, వదిలే ఆ విషయం. ఏమీ లేదు, కాళ్ళు చచ్చుబడ్డాయి, చేతులు చచ్చుబడ్డాయి. దయచేసి అపశకునంగా భావించదు. కొందరు ఈ స్థితిలో ఉన్నారు, కానీ అది అదృష్టంగా భావించవచ్చు. మంచంలోనే ఉన్నాం, ఏమీ చెయ్యలేము. కానీ మనస్సులో కేశవ, నారాయణ, మాధవ, గోవింద అనలేవండి. దానికి ఏదైనా రోగం ఉందా? కోమాలోకి వెళ్ళిపోలేదు కదండి, అదృష్టం కదా. కోమాలోకి వెళ్ళలేదు. కాళ్ళు పనిచేయట్లా, చేతులు పనిచేయట్లా, చెవులు వినపడ్డల్లా, చూపు కూడా కనపడలా, కానీ ఫుడ్ వెళ్ళిపోతుందిగా లోపలికే. మనసు పనిచేస్తుంది కదా. అనుకోడండి, ఏమంటాడంటే బొంబాయిలో దీనికి పెద్ద వైద్యం ఉంది. ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళకపోతున్నావు, బొంబాయికి ఎలా పెడతావయ్యా? చచ్చిపోవాలి కొడుకు కోళ్ళు వీళ్ళు తీసుకెళ్ళాక, వాళ్ళ కోసం. పైగా వాళ్ళకి శాపం. తినేసారు శుభ్రంగా, తండ్రికి వైద్యం ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చెయ్యాలి? అది రానే కూడదు, వస్తే ఒక అదృష్టం. దాన్ని వేదం చెప్పిందండి, దూర్జుడు చెప్పడం కాదు, నేను చెప్పడం కాదు. తద్ధితపస్తద్ధితపస్తద్ధితపః యద్వ్యాధితస్తప్యతే పరమగుం హైవలోకం జయతి ఏవం వేద. అది తపస్సు. వ్యాధి పొందినవాడు మంచంలోంచి లేవలేకపోతే అది మహదవకాశం. ఎందుకు జార విడుచుకుంటున్నావు? మంచంలోంచి లేచావంటే పరుల కొంపలు ముంచేస్తావు, అనుమానం ఏం లేదు. ఇక్కడ కూర్చో, కూర్చో. పరమగుం హైవలోకం జేతి ఏవం వేద. భగవత్ స్మరణ చేయడానికి, నీలోకి నువ్వు చూసుకోవడానికి, నీ మనస్సును నువ్వు పరిశీలించుకోవడానికి, ఈ 80 ఏళ్ల వయసులో పాపాలే చేశామో పుణ్యాలే చేశామో విమర్శ చేసుకోవడానికి, సెల్ఫ్ క్రిటిసిజం, ఆత్మ విమర్శ చేసుకోవడానికి వ్యాధిని మించిన మార్గం ఉందండి. అప్పుడు కూడా మళ్ళీ ఎవడో రాలేదు, చూడలేదు, ఏదో చేయలేదు. ఎందుకు వచ్చిన గోల ఇదంతా? ఇంకా 2 ఏళ్ళు ఉంటాం, 3 ఏళ్ళు ఉంటాం, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టాలా? వాళ్లే ప్రేమతో వచ్చి వైద్యం చేస్తానో, వద్దు నాన్న, నేను మీకు ఇచ్చింది ఏమీ లేదు, ఏదో కొద్దో గొప్ప మిగిలింది, అది మీరు దాచుకుంటారా, నాకెందుకురా ఇప్పుడు వైద్యం? ఇలా ఉన్నవాడిని ఇలా వెళ్ళిపోతే చాలు, ఇంకేమీ లేదు, నాకు నమశివాయ అనే నామం గుర్తుంటే చాలు, ఇంకేమీ ఎక్కలా అని చెప్పగలిగినటువంటి వృద్ధుడు నా దృష్టిలో జ్ఞాన వృద్ధుడు, నా దృష్టిలో భీష్మ పితామహుడు కింద లెక్క.